ఇప్పుడు మన తోటలు కూడా గుల్లబారి నేలంతా కూడా ఎర్రబుట్టి ఎప్పుడూ చూడలా. నేను 1990 నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. నేను ఆ పచ్చదనం కానీ, ఆ స్టెమ్ గ్రోత్ కానీ, ఆ గెల వెయిట్ కానీ, ఆ తోటలోకి వెళ్తే ఆ కూలింగ్ కానీ, ఆ నేల స్వభావం, ఆ గుల్లబారి ఎర్రబుట్టే విధానం కానీ మొత్తం అంతా కూడా ఆ ఫీల్ నేను రైతుగా అనుభవించాను దాన్ని. ఆ దిగుబడి కూడా నాది ఈ సంవత్సరం సుమారు 14 నుంచి 15 టన్నులు వస్తుంది. నాది ఏటా మీద 2 టన్నులు పెరుగుద్దని అంచనా ఉంది. ఎందుకంటే గెల్ల వచ్చే వెయిట్ని బట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇది వాడటం మొదలెట్టిన కాడి నుంచి కూడా ఆన్ అండ్ యావరేజ్ నాకు ఎకరానికి వచ్చి 2 టన్నులు ఈల్డ్ పెరిగింది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు తోటల్లో బంచేసి యావరేజ్ బంచి వెయిట్ వచ్చి 22 కేజీల నుంచి 32 కేజీల మధ్యలో ఉంటుంది. ఇది వాడిన తర్వాత మనకి యావరేజ్ బంచి 30 కేజీల నుంచి 42 కేజీలు 43 కేజీలు వస్తుంది. అంత తేడా కనిపెట్టానండి అందులో. మనకు ఫెర్టిలైజర్ ఖర్చు తగ్గిందండి. ముందు గతంలో వారు చెప్పిందే చేసేవాళ్ళం. ఎకరానికి వచ్చి 4 సార్లుగా 4 కోటాలకు ఇచ్చేవాళ్ళం. యూరియా, సూపర్, పొటాషు ఇచ్చినప్పుడల్లా ఎకరానికి ఒక్కో బ్యాగు, ముదురు తోటలకైతే 2 బ్యాగులు, అలాగా సంవత్సరానికి 4 కోటాల కింద ఇచ్చేవాళ్ళం. బోరాన్, మెగ్నీషియం 2 సార్లు ఇచ్చేవాళ్ళం ప్రతి 6 నెలలకి. పశువులేరు 2 ట్రక్కులు తోలేవాళ్ళం అండి. ధరణి శుద్ధి వాడిన తర్వాత ఎన్పీకే వాడాల్సిన అవసరం నాకు కనపట్టలేదండి. ఇప్పుడు అసలు యూరియా అయితే అసలు వాడబుద్ధి కావట్లేదండి. అసలు అవసరం కూడా కనపట్లేదు. సో గతంలో ఆ మేనేజ్మెంట్ చేస్తే ఒక 38,000 నుంచి 40,000 అయ్యేదండి ఎకరానికి వచ్చి. ఇప్పుడు 20,000 నుంచి 22,000 అవుతుందండి. దిగుబడిలో రమారమి 2 టన్నులు పెరిగిందండి. ఆ ఖర్చు అనేది మనకి దీంట్లో కవర్ అవుతుంది. నేల స్వభావం మారుతుంది, మనకి చెట్టు హెల్దీగా ఉంటుంది, ఉత్పత్తి క్వాలిటీ పెరిగిందండి. ఈ ధరణి శుద్ధి వాడటం మొదలెట్టిన కాడి నుంచి మన తోటలో మనకే చాలా ఆహ్లాదంగా ఉంటుంది వచ్చేది.